90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే నాన్న. ఒక పూజారి ఇలా చేస్తారని కూడా ఎవరు ఇమాజిన్ చేయరండి. వాళ్ళ నోట్లో నుంచి ఆ మంత్రాలు వస్తుంటేనే ఒక్కొక్కళ్ళు ఫీల్ అయ్యేటువంటి ఒక విషయం ఏదైనా ఉంది అని అంటే బ్లెస్సింగ్స్లా ఫీల్ అవుతారు. అలాంటిది ఇలా ఒక పని జరిగింది అంటే తల నరికేసి ఇది చేసేసి ఎంత జుగుప్సాకరం అని అంటే ఎలా తీసుకోవాలి ఇటువంటి ఇన్సిడెంట్స్ని అన్న విధంగా ఉంది. ఒక్క విషయము నాకు రాజు, మనం ఎన్నోసార్లు 3 సంవత్సరాల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం ఒకటే విషయం మీద. బంధాలు చెడిపోతున్నాయి, విలువలు లేకుండా పోతున్నాయి, కుటుంబ వ్యవస్థ కుంటుపడిపోతుంది. ఒకటి విద్యా వ్యవస్థలో విలువలు లేవంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దేవాలయాల్లో కూడా విలువలు లేవు అనేది. ఇప్పటి వరకు మనం 3 మాట్లాడుకున్నాం. ఒకటి సమాజము, రెండోది కుటుంబ వ్యవస్థ, మూడోది విద్యా వ్యవస్థ. ఇప్పుడు దేవాలయాల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితిలోకి మనం నెట్టివేయబడ్డామా, లేకపోతే మనుషులు అసలు ఏ విధమైనటువంటి భయము లేకుండా పెరుగుతున్నారు, బతికేస్తున్నారు అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఓకే, కానీ చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే ఎవరైనా టెంపుల్కి వెళ్తున్నారు అని అంటే అక్కడ ప్రశాంతత కోసం వెళ్తారు, లేదా వాళ్ళకు ఉండేటువంటి కోరికలు చెప్పుకోవడానికి వెళ్తారు. ఆ టేప్ ఉన్న వాళ్ళ పూజారులను కూడా ఎవరైతే బ్లెస్సింగ్స్ ఇచ్చి మంత్రాలు చదివి భవిష్యత్తు కోసం అని చెప్పేసి ఇది పూజ చేస్తున్నాం అని చెప్పేసి ఉండేటువంటి వాళ్ళు దేవుడి కంటే ఎక్కువగా చూస్తారు. అటువంటి కల్చర్ మందే. ఇలాంటివి బయటపడినప్పుడు ఖచ్చితంగా ఏమో ఎలా ఉంటుందో అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. అవును. ఎందుకు నాకు రాజు, ఇప్పుడు నేను స్పిరిచువల్ జర్నీస్ బోల్డ్ చేస్తా. స్పిరిచువల్గా నేను ఎంతోమందిని కలుస్తా, ఎన్నో దేవాలయాలు విజిట్ చేస్తా. నిజం చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళు ఎక్కడన్నా ఒక చోట ఉన్నారేమో కానీ నేను చూసినంత వరకు కూడా వాళ్ళందరూ డెడికేట్ అయి ఉంటారు. అందరూ డెడికేటెడ్. స్వామి అంటే అసలు స్వామిలో మేము ఒక భాగం అని ఫీల్ అయ్యేటటువంటి పూజారులు నేను ఎంతమందిని చూశాను తెలుసా. ఇంకొకటి ఏంటంటే అసలు స్వామి సన్నిధిలో నోరు కూడా తెరిస్తే స్వామికి ఎక్కడ డిస్టర్బ్ అవుతారో అని చెప్పేసి అని ఒక్క పరుష పదం కానీ, లేకపోతే అనవసరమైనటువంటి మాట కానీ, ఒక్క మాట మాట్లాడకుండా ఉన్నటువంటి పూజారులని, గొప్ప వ్యక్తుల్ని నేను చూశాను. నేను స్వామి సన్నిధి అంటే ఒక సైలెన్స్ని మెయింటైన్ చేస్తూ స్వామితోటే మనసుతో మాట్లాడుకునే వాళ్ళని ఎంతోమంది పూజారులను చూశాను. అంత మమేకమైపోయి స్వామితో ఐక్యమైపోయి ఉంటారు, నిత్యం ఐక్యమైపోయి ఉండే వాళ్ళని చూశాను. అలాగే అదే సన్నిధిలో ఎంతోమంది జీవితాలని కౌన్సిలింగ్లు ఇచ్చి, ఇప్పుడు నేనంటే ఇక్కడ కూర్చొని ఒక బోర్డు పెట్టుకున్నా, కానీ ఆ ప్లేస్లో కూర్చొని సంసారాలు బాగైపోతే స్వామి మా అమ్మాయి ఇది బాగాలేదనో, లేకపోతే మా అల్లుడు అనే ఇదనో, లేకపోతే నా కొడుకు ఇట్లా ఉంటున్నాడనో, నాకు కోడలు రావట్లేదనో, లేకపోతే కోడలు అమ్మ ఇట్లా అంటుందనో, లేకపోతే మా అమ్మాయిని అత్తగారు ఇట్లా బాధలు పెడుతుందనంటే వాళ్ళు కూర్చోబెట్టి చక్కటి కౌన్సిలింగ్లు ఇచ్చి కాపురాల్ని నిలబెట్టి పూజలు చేయించి స్వామి మీద ఒక విశ్వాసాన్ని నిలిపి పంపించేసినటువంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ మనం తలుచుకొని సమాజానికి ఇంత మంచి పని చేస్తున్నందుకు మనం వాళ్ళకి భగవంతుడు ఇంకా ఆయురారోగ్యాలను ఇవ్వాలని కోరుకోవాలి. డాక్టర్స్ కంటే కూడా ముందే వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్కి వెళ్లే ముందు వీళ్ళ దగ్గరకు వస్తారు, పెళ్లికి ముందు పెళ్లి సంబంధాలు వెతికేటప్పుడు కూడా వీళ్ళ దగ్గరకు వస్తారు. అయ్యవారు మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం, వెహికల్ తీసుకున్నా సరే అసలు ప్రతిదీ అండి, ప్రతిదీ కూడా దేవుడితోటి, ఈయన దేవుడితోటి ఎంత అనుసంధానమై ఉంటాడో తెలిస్తే గుడికి వచ్చేటటువంటి భక్తులు ఈ పూజారికి అంత అనుసంధానమై ఉంటారు. సో అక్కడ ఒక చిన్న కుటుంబాన్ని తన చుట్టూ ఏర్పాటు చేసేసుకుంటాడు. ప్రతి విషయం ఇంట్లో ఏది జరిగినా కూడా ఇంటి పెద్దలాగానో లేకపోతే ఊరి పెద్దలాగానో ఆ పూజారికి చెప్పడము, ఊళ్ళో వచ్చిన విపత్తులను కూడా వాళ్ళు దాన్ని ఎట్లా చేయాలి, దాని నుంచి ఎలా బయటపడాలి అనేటటువంటి కార్యక్రమంలో వాళ్ళు మూలమై ఉన్నటువంటి వాళ్ళని మనం ఎంతోమందిని చూసాం. కానీ ఇలాంటివి చూసినప్పుడు బాధ ఏమనిపిస్తుందంటే మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా జ్ఞానం అనేది లేకపోతే, లేదు వాడికి విలువలు అనేటటువంటివి మనసులో లేకపోతే వాడు గుళ్ళో ఉన్నా ఒకటే, శ్మశానంలో ఉన్నా ఒకటే. అర్థమైందా? ఎక్కడున్నా కూడా ఒకటే. ఏంటి అనంటే వాడికి ఇప్పుడు నేను ఆ వార్త చదివాను. ఏంటి అనంటే 2 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయితోటి సంబంధం ఉంది అని చెప్పేసి అని, ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంది.
వాళ్ళ తండ్రి చెప్పడం ఏంటి అని అంటే, ఆ అమ్మాయి రోజు పొద్దున సాయంత్రం గుడికి వస్తూ ఉంటుంది, అన్న అన్న అని పిలుస్తుందని వాళ్ళ నాన్న చెప్తున్నాడు. అన్నా అనే పిలిచేటటువంటి ముసుగులో ఈ పని చేయడానికి అతనికి ఎలా మనసొప్పింది, ఆ అమ్మాయికి ఎలా మనసొప్పింది, నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే, అమ్మాయి చాలా మంచిదండి, తల్లి బిడ్డలు కానీ ఎప్పుడు బయటకు వచ్చారు, రెంట్ ఇచ్చేటప్పుడు మాత్రమే మాకు కనిపిస్తారు, మిగిలిన టైంలో కనపడరు. ఈ తల్లి ఏం చెప్తుంది, అక్క అక్క అని చెప్పేసి అని మా ఇంటికి వచ్చేవాడండి, భోజనం పెట్టేదానండి, ఏవో కూర్చునేవాడండి, మాటలు చెప్పేవాడండి, వెళ్తున్నానండి అని అన్నాడు. ఇక్కడ నేను ఒక్క కీలకమైనటువంటి మాట నేను చెప్తాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన సంఘటన కూడా ఇదే కాబట్టి ఇక్కడ మూలము తల్లులు ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. తల్లి అతనితోటి పంపింది, తల్లి చెప్పింది ఆ గుడికి వెళ్తాం, కోయంబత్తూరు వెళ్తున్నామని చెప్పారు, ఇతను కూడా ఉన్నాడు, ఆ గుళ్ళకి గుళ్ళు తిరిగొద్దామని అన్నాడు, గుళ్ళే కదా పంపించాను అని. అతనికి భార్య బిడ్డలు ఉన్నప్పుడు అతను ఒక్కడే నీ బిడ్డని తీసుకొని గుళ్ళకి గోపురాలకి కోయంబత్తూరు, ఇక్కడి నుంచి కోయంబత్తూరు ఎంత దూరం అయ్యా, అన్ని 100 కిలోమీటర్లు కార్లో వెళ్ళడానికి నువ్వు ఎలా అనుమతి ఇచ్చావు? పాయింట్ నెంబర్ 1. చెల్లవచ్చు అన్నవచ్చు, సొంతం కాదు, సొంతం అన్నప్పుడు నువ్వు ఎక్కడికన్నా పంపించు, నీకు చెప్పకుండా కూడా వాళ్ళు వెళ్ళి రావచ్చు, వాళ్ళకి ఆ ఇది ఉంది. బట్ అతను నిన్ను అక్క అని పిలుస్తున్నాడు, ఆ అమ్మాయి అతను అన్న అని పిలుస్తుంది, అన్నా చెల్లెళ్ళు అనుకున్నాను, నమ్మాను, నేను వెళ్ళరండి అని నేను చెప్పాను. ఇదే సంఘటన ఈ మధ్య కాలంలో ఒకటి జరిగింది నాగరాజు. తల్లే కూతుర్ని పంపిస్తే ఒక సంసారం మొక్కలు చెక్కలే రోడ్డు మీదకి వచ్చేసింది. ఆ తల్లి ఇవాళ ఏం చెప్తుంది, నువ్వు ఎట్లా పంపిస్తావు? ఒక మ్యారీడ్ పర్సన్ వెంట నీ బిడ్డని కోయంబత్తూరు వెళ్ళి గుళ్ళు చూసిరా అని వాడు చెప్పాడంట, ఈమె పంపించిందంట. పంపిస్తే ఏం జరిగింది ఇవాళ? ఏం జరిగింది? రేపు పొద్దున ఇంతకుముందు జరిగిన సంఘటనకి ఉన్న తల్లి కూతుళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నాను, ఇలాంటివి చేస్తే ఈ బతుకులు ఇట్లనే తయారవుతాయి నాగరాజు. ఇవాళ అమ్మాయి మంచిదే, తల్లి మంచిదే, అందరూ మంచివాళ్లే, కానీ ఈ దారుణం ఎలా జరిగింది? ఎలా జరిగింది? ఇక్కడ ఒక చిన్న పొరపాటు ఆ తల్లి చేసినటువంటిది. అంటే ప్రపంచం మొత్తము తెలిసినటువంటి వ్యవహారం 2 సంవత్సరాల నుంచి ఉందని అతను చెప్తున్నాడు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వీళ్ళు మంచివాళ్ళనే చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి, తెలుసుకోవాల్సినటువంటి విషయం, నేర్చుకోవాల్సింది ఏంటంటే నాగరాజు, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ మిగిలిన పిల్లులు కూడా కళ్ళు మూసుకుని కూర్చున్నాయి అనుకోవాలా? లోకమంతా కళ్ళు మూసుకుని కూర్చుందని అనుకోవాలా? లేకపోతే చెప్పే వాళ్ళందరూ కూడా మనం ఎందుకులే దూరేది, ఓకే ఆడపిల్ల కదా అని చెప్తున్నారు అనుకో, చెప్పాలి, ఆడపిల్లని వెనకేసుకు రావాలి. జరిగింది మాత్రం మహాదారుణం. అతనికి ఏ కసితోటి కేవలము ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమంది కాబట్టే చంపేశాను అనేసి మాట్లాడుతున్నాడు. అతనిలో నేర ప్రవృత్తి ఇంతకు ముందు నుంచే ఇలాంటిది ఉందా? ఓకే, అంత ఈజీగా ఒక మనిషి ప్రాణం ఎలా తీసేస్తారండి? ఇప్పుడు అతనికి కూడా ఒక మంచి పేరే ఉందని చెప్తున్నారు, అందరు మంచోళ్లే, కానీ ఇక్కడ జరిగిన దారుణానికి కారణం ఎవరు? తల్లి. 100% నేను చెప్తున్నా, ఆ తల్లికి బాధ వేస్తే వేసి ఉండొచ్చు కాక, నీకు పెళ్లి కావాల్సినటువంటి పిల్లని, ఒక వయసులో ఉన్నటువంటి పిల్లని, ఒక వయసులో ఉన్నటువంటి అబ్బాయితోటి నువ్వు ఎలా ఇచ్చి పంపిస్తావు? అతనికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అతను గుళ్ళు గోపురాలు తిరగాలంటే ఫ్యామిలీతో తిరుగుతాడు లేదా స్నేహితులతో వెళ్తాడు. నీ బిడ్డను ఎలా పంపించావు నువ్వు? అసలు ఏ కారణం నీకు తెలీదా? అంత దూరం ఇద్దరు ఒంటరిగా వెళ్తున్నారు అని అంటే ఎట్లా ఇది చేసి పంపించేస్తావు? పంపించడం వల్ల జరిగినటువంటి దారుణం ఏంటి? దీని వెనక ఉన్నటువంటి వాటికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇప్పుడు తల్లి ప్రపంచానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, అటు నుండి తండ్రి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి ఆ తండ్రి ఏం చెప్తున్నాడు? నన్ను పెళ్లి చేసుకోమంది, బ్లాక్మెయిల్ చేస్తుంది, ఇది ఎక్కడికి వెళ్తే పోలీస్ స్టేషన్లో కేసు పెడతానంది, అందుకని చంపేశాను అంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు నాగరాజు. ఎందుకు అనంటే పోలీసు కేసు పెడితే అయ్యే అల్లరి కంటే చంపేయటం అనేటటువంటి ఇష్యూ ఉంది చూసావా, అది ఇంకా పెద్ద డేంజర్, చాలా పెద్ద డేంజర్. ఆ స్థితికి అతను దిగజారాడు అనంటే అతని యొక్క మనస్తత్వం ఎంత నేరపూరితమైనటువంటి మనస్తత్వమా, క్రుయాలిటీ నిండినటువంటి ఆలోచనలు ఉన్నాయా, లేదు అనంటే అక్కడ ఏం జరిగింది అనేటటువంటి పాయింట్ రేపో ఎల్లుండో బయటికి రావాలి. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో వస్తుందో రాదో కూడా తెలియదు, ఎందుకంటే ఎన్నో కేసులు ఇలాగే మసిపూసి మారేడుకాయ చేసి మూసిపెట్టేసి బోళ్ళన్నీ ఉన్నాయి. వాస్తవాలు బయటికి రావు. చాలా నిజాలు బయటికి రావడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆడపిల్లలకి ఎన్ని చెప్పాను నాగరాజు, ఎన్ని సందర్భాల్లో నేను ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి, మీ యొక్క పరిధుల్ని మించి మీరు వెళ్ళకండి. ఒకటే చెప్తున్నానండి, ఇవాళ ప్రతి ఆడదానికి కూడా ఒక మగాడి తోడు అవసరం, కానీ ఎలాంటి మగాడి తోడు అవసరం? నీకు అవసరం లేదా? ఆ జ్ఞానం లేదా నీకు? అయితే వాడు అన్నయ్య ఉండాలి, తమ్ముడయ్యి ఉండాలి, లేదా నీ శ్రేయోభిలాష అయ్యి ఉండాలి. ఆ శ్రేయోభిలాష ఎంతవరకు ఉండాలి? ఈ అదే ఇది కీలకం, అందుకే ఈ వేలు తీశా. ఈ శ్రేయోభిలాష అనేవాడు ఎలా ఉండాలి అనంటే వాడు నీ పట్ల
కానీ నీ కుటుంబం పట్ల కానీ వాడికి ఎలాంటి దృక్పథం ఉండాలి అని అంటే కేవలము బయట నుంచి మీకు ఏదైనా ఆపద వస్తే ఆదుకోవడానికి మాత్రమే. ఏది అది ఆర్థిక పరంగా కానివ్వండి, లేకపోతే ఇంకా ఏ విపత్తు అయినా సరే వస్తే అతను మీ శ్రేయస్సును కోరుకునేవాడిని శ్రేయోభిలాష్ అంటారు. అవునా? అంతేగాని నీ నుంచి నీకేదన్నా కావాలి అంటే నీ నుంచి నేను ఒకటి తీసుకొని నా నుంచి నీకు ఏది కావాలో అది ఇచ్చేదాన్ని ఏమంటారు? ఏ అభిలాష అంటారు? కామాభిలాష అందామా? ఏ అభిలాష అందాం? ఈ శ్రేయోభిలాష అనేటటువంటి వ్యక్తికి నీకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి మీ జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఆడైనా మగైనా నేను చెప్తున్నా, ఇద్దరికీ చెప్తున్నాను నేను. ఇది ఎప్పటికైనా ప్రమాదమే. ఇది ఎంత మెచ్యూరిటీ ఉంటే తప్ప వాళ్ళ జీవితాల్లో నుంచి ఒకళ్ళు వెళ్ళిపోవటం అనేది జరగదు. ఎంతో మెచ్యూరిటీ ఉంటే తప్ప దానికి ఎన్నో త్యాగాలు అవి ఉండాలి. అలా కాకుండా చంపుకోవడమో లేదా రోడ్డున పడటమో. ఎస్, నా తిరుగుళ్ళు నేను తిరుగుతా, నువ్వట్లా సొంత పెళ్ళాన్నే ఉంపుడుగత్తెని చేసి ఉంపుడుగత్తె గొప్పదని చేసి మెళ్ళో దండలేసుకుని తిరిగినటువంటి ప్రబుద్ధుల్ని, సొంత భార్యల జీవితాలు నాశనం చేసిన ఆడవాళ్ళని నేను చూశాను. రైట్? అలాగే ఏమీ ఎరగకుండా వచ్చిన వాడిని, ఎదురుగుండా ఉన్నవాడిని గుడ్డిగా నమ్మేసేసి, వాడు ఏం చెప్తే అది నమ్మేసి ఒక నమ్మకంతో కళ్ళు మూసుకొని తాళి కట్టించుకున్న తర్వాత ఇంట్లో నుంచి బయటికి దొబ్బిచ్చేసేసుకొని ఎందుకు పనికి రాకుండా రోడ్డు మీద నిలబడి ఆత్మహత్యలు చేసుకున్న ఆడపిల్లల కథలు నాకు బోళ్ళని తెలుసు. ఎక్కడ ఆడది మగాడిని నమ్మాలి, ఏ సందర్భంలో నమ్మాలి, ఎలా నమ్మాలి, ఎన్నిసార్లు చెప్పాను నాగరాజు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి, నిజాయితీగా బ్రతకటం అనేది మొదలు పెట్టండి. నిజాయితీగా బ్రతకటంలో కష్టాలు ఉంటాయి నాగరాజు గారు. ఈజీ ఆన్ మనీ కావాలి వాళ్ళందరికీ. ఈజీగా నువ్వు ఒకటి ఇచ్చావంటే నాకేమి ఇస్తావు అనేటటువంటి ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణిలో ఇవాళ మానవ సంబంధాలన్నీ ఎటువైపు వెళ్తున్నాయి? మోరీల్లో తేలుతున్నాయి, జైళ్ళల్లో తేలుతున్నాయి. ఎక్కడుంటున్నాయి? ఎక్కడున్నాం మనం? సమాజం అంటే ఎవరికి భయం లేదు, చట్టం అంటే భయం లేదు, న్యాయస్థానం అంటే గౌరవం లేదు. అన్నిటికీ మించి వాడి కుటుంబం అంటే వాడికి ఒక గౌరవం లేదు. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. కుటుంబం యొక్క విలువ తెలియదు. ఇవాళ అతను చూడు, అతను మానాన్ని అతను మర్డర్ చేసేసాడు, పోయాడు. ఇప్పుడు రేపు అతను చేశాడో లేదో కూడా తెలియదు. ఎందుకనంటే ఇంకొకళ్ళు వేరే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏమండి అతను తీసుకెళ్ళిన రోజున మా దగ్గరే ఉన్నాడు, ఈ ఊళ్ళోనే ఉన్నాడంటే ఆ టైం వరకు ఊళ్ళోనే కనపడ్డాడండి అని చెప్పేసి అని ఏవో రకరకాల కథనాలు వస్తున్నాయి. అతనే చంపాడా, అతని ద్వారా అమ్మాయి చంపబడిందా, వివరాలు తెలియాల్సినటువంటి విషయం ఉంది. కానీ ఒక ఆడపిల్ల ఆ విధంగా రక్షణ లేకుండా ఒక మగవాణ్ణి గుడ్డిగా నమ్మి ఆ స్థితికి చేరుకోవడానికి కారణాలు ఏమిటి నాగరాజు? కారణాలేమిటి? సమాజం అంటే భయం లేదు. తనకి ఏ విధమైనటువంటి పరిధులు ఉన్నాయో ఆ పరిధుల్ని దాటి బయటకు వచ్చేస్తే ఇలాగే ఉంటుంది. ఎంత జాగ్రత్త తీసుకోవాలి, ఆ తల్లి ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఒంటరి జీవితాలు గడుపుతున్నటువంటి తల్లి బిడ్డలకి నేను చెప్తున్నాను, నిజాయితీగా బతికితే ప్రపంచం మొత్తం మీకు సెల్యూట్ చేస్తుంది. నోరు వేసుకొని పడిపోతేనో, నోరు మూసుకొని ఇలాంటివన్నీ భరిస్తూ బ్రతికితేనో ఇలాగే శవాలు తేల్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. ఎన్నో వందల వేల కథలు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా. ఆడపిల్లలు కానీ తల్లులు కానీ ఒంటరి జీవితం గడిపేవాళ్ళు ఉన్నతంగా బ్రతికేటటువంటి ప్రయత్నాలు చేయండి. ఇది మాత్రం నేను చెప్తున్నాను నాగరాజు.